రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించి సో ఎక్కడికక్కడ మొత్తం కూడా చేంజెస్ చేయాలి అని చెప్పేసి బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. సో దీనికి సంబంధించి అసలు ఏంటి సార్ ట్రిపుల్ ఆర్ని డెవలప్ చేయడం వల్ల అసలు ఎలాంటి లాభాలు, అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇది $1,000,000 క్వశ్చన్ నీలిమ. ఎందుకంటే మీరు ఇచ్చిన 5 నిమిషాలు 4 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. బట్ నా అనుభవాన్ని నా ఒపీనియన్ నేను చెప్తాను. బేసికల్గా ఒకప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకునేవారు ఎక్కువగా. మనం చిన్నప్పుడు కానీ ఒక 20 years 30 years. ఈరోజు ఏ గ్రూప్ మాట్లాడుకున్నా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే రియల్ ఎస్టేట్ తాలూకా ప్రాముఖ్యత అట్లా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే విటమిన్ ఏ డబ్బు సంపాదన. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ పనులు కొద్దిగా స్లోగానే వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే పొత్తు అనేది అంటే ఇది కాంబినేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ అంత ఎక్కువ వీళ్ళ మీద వాళ్ళు అలిగి వాళ్ళ మీద వీళ్ళు అలిగి అనుకున్నంత వేగంగా జరగలేదు.